ఒకప్పుడు సంప్రదాయ పంటలు పండించే రైతులు ప్రస్తుతం పండ్ల తోటలపై దృష్టి సారించారు. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో బొప్పాయి సాగు చేస్తున్నారు. సీజనల్ వారీగా కూరగాయలు, పూలు సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. వ్యవసాయంలో రసాయనాలు వద్దు, కషాయాలే ముద్దు అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా గారమండలం తండేళ్లపేట గ్రామానికి చెందిన రైతు రమణమూర్తి. గతంలో రసాయన ఎరువులతో పంటలు సాగుచేసి నష్టాల పాలైన రైతు కొన్నేళ్లుగా ప్రకృతి విధానంలో పంటల సాగు చేపట్టారు. ప్రస్తుతం 2 ఎకరాల్లో తైవాన్ బొప్పాయిని పండిస్తున్నారు. సొంతంగా ఎరువులు, చీడపీడలకు కషాయాలు తయారు చేసుకుంటూ పంటకు వేస్తూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. ఎటువంటి కెమికల్స్, రసాయన పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా నేను 2 ఎకరాలు మాత్రము బొప్పాయి సాగు చేస్తున్నాను. ఘనజీవామృతో ముందు తయారు చేసుకున్నాము, దుక్కులు వేసుకున్నాము. ఆ తర్వాత ఏంటంటే మొక్కలు నాటాము. మొక్కలు నాటిన తర్వాత అందులోనే అంతర పంటలుగా కూరగాయలు పెట్టుకున్నామండి. కూరగాయలను తర్వాత బంతి, వంగ, టమాటీ, తీగజాతి కూడా మేము పెట్టుకున్నాము. అందులో ఎందుకంటే ఇది ఒక 6 నెలల వరకు ఇది ఆదాయం రాదు కాబట్టి, బొప్పాయి నుండి ఆదాయం రాదు కాబట్టి ముందుగా మేము కూరగాయలు పెట్టుకున్నాము. కూరగాయల నుండి ఆదాయం వచ్చిన దాని ఆదాయాన్ని మళ్ళీ ఆ బొప్పాయి మేము పెట్టుకున్నాము. అయితే ఎటువంటి కెమికల్స్ లేకుండా, మేము రసాయనిక ఎరువులు లేకుండా ఘనజీవంతో ఫస్ట్ వాడాము. తర్వాత 15 రోజులకి ద్రవజీవంతో మేము పారించడం జరిగిందండి. ఆ విధంగా ఎటువంటి తెగుళ్ళు రాకుండా పుల్లట మజ్జికి మరియు ద్రవజీవంతో కలిపి కూడా మేము వాడడం జరిగింది. తర్వాత నీమాస్త్రం వాడడం జరిగింది. ఇంకేమైనా సరే బొప్పాయి గ్రోత్ రావడానికి, తర్వాత బొప్పాయి ఇది పెరగడానికి మేము ద్రవజీవంతో ఎక్కువగా పారించడం జరుగుతుంది. మేము ఇంతకుముందు రసాయన ఎరువులు, రసాయన పురుగు మందు మేము వాడేవాళ్ళమండి. దానివల్ల ఏంటంటే మాకు అధికంగా ఖర్చు అయిపోయేది. భూమిలోని సారాన్ని కోల్పోయేది. ఏ పంట వేసినా సరే మా భూమిలో పంట సరిగ్గా వచ్చేది కాదు. ప్రకృతి వ్యవసాయం చేసిన నుండి మా భూమిలో సారాన్ని పెరుగుతో పాటు మాకంతేమో వేసిన ప్రతి ఏ పంట అయినా సరే మాకు ఆదాయం బాగా వస్తుందండి.